ఇప్పుడు టెట్ 2A స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు వాళ్ళ లిటరేచర్లో భాగంగా ప్రిపరేషన్ని ఎలా కొనసాగించాలా అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం. చూడండి, లిటరేచర్ నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్ని మనం ఉపయోగించుకొని కథల రూపంలో కానీ, లేకపోతే నావెల్స్ రూపంలో కానీ, లేదా నాటకాల రూపంలో కానీ, లేదా చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రూపంలో కానీ మనం నేర్చుకున్న లాంగ్వేజ్ని మార్చుకుంటే దాన్ని ఏమంటామంటే లిటరేచర్ అని అంటాం. ఓకే, సాధారణంగా వాళ్ళు సిలబస్లో ఇచ్చినారని కాదు, కానీ లిటరేచర్లో ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందో మనం ఒక్కసారి చూస్తాం. సో లిటరేచర్లో లిటరరీ జానర్స్ మీదనో ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. సో లిటరరీ ఫార్మ్స్ మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది, లిటరరీ ఫార్మ్స్. సో ఒకవేళ ఆ లిటరేచర్లో ఏదైనా ఒక పర్టికులర్ జానర్ తీసుకున్నాడు అనుకో, జానర్ అంటే ఇప్పుడు పోయిట్రీ కానీ, డ్రామా కానీ, నావెల్ కానీ, షార్ట్ స్టోరీ కానీ తీసుకున్నాడు అనుకో, ఆ టైప్స్ మీద లిటరేచర్లో ఉండేటువంటి టైప్స్ మీదను అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ లిటరేచర్లో పోయిట్రీ తీసుకున్నాడు అనుకోండి, ఆ పోయిట్రీలో ఉండేటువంటి రకరకాల మెజర్మెంట్స్ మీదనో ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ లిటరేచర్ మీద కాంట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, అంటే ఒకవేళ రాసినటువంటిది పోయం అయితే పోయిట్, నావెల్ అయితే నావెలిస్ట్, డ్రామా అయితే డ్రామటిస్ట్ ఉంటారు కదా, కాంట్రిబ్యూటర్స్ మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఈ విధంగా సో అబ్స్ట్రాక్ట్గా చెప్పడం కంటే మనకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్లో ఏ విధంగా ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంటుందో ఒక్కసారి నేను ఒక్కొక్క దాన్ని ఎన్హాన్స్డ్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. లిటరేచర్. సో లిటరేచర్లో ఒక జానర్ అయినటువంటి పోయిట్రీ తీసుకుందాం. ఓకేనా? సో పోయిట్రీ మీద ఎట్లా మనం ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి? సో పోయిట్రీకి సంబంధించినటువంటి రకరకాల టర్మ్స్ ఉంటాయి, లిటరరీ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ మీద మనకు క్లారిటీ ఉండాలి. అసలు పోయం అంటే ఏంటి, పోయంలో ఉండేటువంటి డివిజన్స్ని మనం ఏమంటాం, స్టాంజా అంటే ఏంటి, లేకపోతే ఆ పోయిటిక్ లైన్స్కి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అయితేనేంటి. మొత్తానికి పోయిట్రీ టర్మ్స్ మీద టర్మ్స్ ఏమేమి ఉండవచ్చు పోయిట్రీ టర్మ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిలబస్లో ఇచ్చిన వాటిని చెప్తున్నాను నేను. సో డిక్షన్ ఉంది కదా, డిక్షన్ అనేటువంటిది పోయిట్రీకి సంబంధించిందే. ఇక మీటర్ ఉంది, మీటర్ అనేటువంటిది పోయిట్రీకి సంబంధించిందే. ఇక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కూడా దేనికి సంబంధించింది అంటే పోయిట్రీకి సంబంధించిందే. ఇక ప్రొజోడీ ఉంది, ప్రొజోడీ కూడా పోయిట్రీకి సంబంధించినటువంటిదే. సో ప్రొజోడీ కానీ, డిక్షన్ కానీ, మీటర్ కానీ, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఇవన్నీ కూడా పోయిట్రీకి సంబంధించినటువంటి టర్మ్స్గా మనం భావిస్తాం. ఇక రైమ్ స్కీమ్ అని ఒకటి ఉంది, ఆ రైమ్ స్కీమ్ని కూడా మనం ఇందులోనే భాగంగా. రిథమ్ అని ఉంటుంది, రిథమ్ కూడా దీనిలోనే భాగంగా. వాట్ ఎవర్ ద టర్మ్ దట్ ఈస్ రిలేటెడ్ టు పోయిట్రీ, ఇట్ హ్యాస్ టు బీ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ వైల్ మేకింగ్ ఏ ప్రిపరేషన్ విత్ పోయిట్రీ. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. ఈ టర్మ్స్ మీద మనకు మొట్టమొదటి క్లారిటీని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక పోయిట్రీలో రకరకాల టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ మీద మనకు క్లారిటీ ఉండాలి. ఓకేనా? సో లిరిక్ అంటే ఏంటి, బల్లడ్ అంటే ఏంటి, ఎపిక్ అంటే ఏంటి, మాక్ ఎపిక్ అంటే ఏంటి. సో ఓవరాల్గా పోయిట్రీలో ఎన్ని టైప్స్ ఉన్నాయో టైప్స్ మీద మనకు క్లారిటీ ఉండాలి. సో టైప్స్ అయిపోయిన తర్వాత ప్రిస్క్రైబ్డ్ వర్క్స్ మీదకి వెళ్ళాలి మనం. ప్రిస్క్రైబ్డ్ వర్క్స్, సో ఏవైతే పోయమ్స్ ఉన్నాయో ప్రిస్క్రైబ్డ్ వర్క్స్, సో ఆ వర్క్స్ మీద ఇప్పుడు ఠాగూర్ యొక్క వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ పెట్టినాడు. సో ఆ ప్రిస్క్రైబ్డ్ వర్క్ దాని యొక్క సోర్స్ ఏంటి, మేజర్ సోర్స్ ఏంటి, అది ఏదైనా అబ్రిడ్జ్డ్ ఫామా లేకపోతే ఎక్స్ట్రాక్టెడ్ ఫామా, సో దానికి ఉండేటువంటి ఆ రూట్స్ ఏంటి అనేటువంటి దాన్ని మనం తప్పనిసరిగా చూడాలి. ఒకవేళ ఆ పర్టికులర్ వర్క్కి ఏమైనా అవార్డ్స్ వచ్చి ఉంటే అవార్డ్స్ కూడా చూడాలి. సో పర్టికులర్ పోయం ఏదైతే ఉందో దానిలో ఎన్ని లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ మీద కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఆ లైన్స్లో యూజ్ చేసినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏమైతే ఉన్నాయో అండర్లైన్ చేసినప్పుడు ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ను కూడా మనం ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. ఆ లైన్స్లో ఏదైనా ఒక వర్డ్కి ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ మీనింగ్ ఉన్నింది అనుకుందాం, ఖచ్చితంగా ఆ వర్డ్ యొక్క మీనింగ్ని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
సో పోయిట్రీలో ఏవైనా రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి అంటే రైమింగ్ వర్డ్స్ మీద కూడా ప్రశ్న అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏవైనా క్యారెక్టర్స్ ఉన్నాయంటే క్యారెక్టర్స్ మీద కూడా ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య రిలేషన్కి కూడా ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆ ప్రిస్క్రైబ్డ్ వర్క్ అనేటువంటిది సీన్ వర్క్ కింద, సీన్ లిటరేచర్ కింద మనకు తెలిసినటువంటి వర్క్ కింద వస్తుంది. కాబట్టి ఈవెన్ దాని మీద ఒక స్టాంజా ఇచ్చి రీడింగ్ కాంప్రిహెన్షన్లో భాగంగా ప్రశ్నలు అడిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పనిలే. సో ఒక్క పోయంని తీసుకుంటే ఇన్ని రకాలుగా మనం అనలైజ్ చేసి దాన్ని ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, పోయిట్రీ తీసుకుంటే తప్పనిసరిగా ఆ లిటరీ డివైజెస్ కానీ లిటరీ టర్మ్స్ కానీ ఆ ఫ్రేజియాలజీ ఆఫ్ పోయిట్రీ కానీ తప్పనిసరిగా మీరు ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. పోయిట్రీకి సంబంధించి రకరకాల టైప్స్, అందులో ఉండేటువంటి థీమ్ని బేస్ చేసుకొని, సో కాంట్రిబ్యూటర్ టేకప్ చేసినటువంటి ఆ థీమ్ని బేస్ చేసుకొని ఒక్కొక్క పోయంని ఒక్కొక్క పేరుతో మనం పిలిచేటువంటి ప్రయత్నం చేస్తాం కదా. ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటిది చూసుకుంటూ మనకిచ్చినటువంటి ప్రిస్క్రైబ్డ్ వర్క్ ఈ టైపులో దేని కిందకు వస్తుందో ఒక్కసారి మీరు చూడండి. సో ఆ తర్వాత ప్రిస్క్రైబ్డ్ వర్క్ సంబంధించి ఇంతకుముందు మనం చెప్పినటువంటి అన్ని ఐటమ్స్ను జాగ్రత్తగా లిస్ట్ అవుట్ చేసుకోండి. ముఖ్యంగా కాంట్రిబ్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్కి మరియు పోయిట్రీ యొక్క థీమ్కి రెండింటికి ఆల్మోస్ట్ ఈక్వల్ మార్క్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ ఇప్పుడు సపోజ్ విలియం వర్డ్స్వర్త్కు సంబంధించినటువంటి పోయం అని అనుకుందాం. సో అయితే విలియం వర్డ్స్వర్త్ ఏ పీరియడ్కి సంబంధించిన వాడు, ఆ రొమాంటిక్ పీరియడ్లో ఉండేటువంటి అతని యొక్క కంపానియన్స్ ఎవరు ఉన్నారు, ఈవెన్ ఎస్టీ కాలరెడ్జి రాబర్ట్ సౌతీ మీద ప్రశ్న అడిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పనిలే. అంటే చేస్తున్నటువంటి పనిని పర్ఫెక్ట్గా చేసినట్లయితే ప్రశ్న మిస్ కావడానికి మనకు ఎటువంటి పరిస్థితిలో అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. చూడండి, సో ఇంకొక జానర్ని మనం తీసుకుంటాం. ఏంటిది? డ్రామాను తీసుకుంటాం. డ్రామా, దీనికి పాపులర్ నేమ్ ఏంటి అంటే పాపులర్ నేమ్ ఆఫ్ డ్రామా ఈజ్ ప్లే. డ్రామా అన్న ఈవెన్ ప్లే అన్న ఎస్. సో రెండు ఒకటే. సరే, ఈ డ్రామాకు సంబంధించినటువంటి లిటరీ టర్మ్స్ మీద మీరు క్లారిటీ తీసుకోండి. లిటరీ టర్మ్స్ డ్రామాకు సంబంధించి ఏముంటాయి? సో థియేటర్ ఉంటుంది, సో ఆడియన్స్ ఉంటారు, క్యారెక్టర్స్ ఉంటాయి, డయలాగ్స్ ఉంటాయి, స్టేజ్ ఉంటుంది, సెట్టింగ్ ఉంటాయి, యాక్ట్స్ ఉంటాయి, యాక్ట్స్ లోపల సీన్స్ ఉంటాయి. అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే డ్రామాకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ డ్రామా టర్మినాలజీ. సో టర్మినాలజీ మీద మీకు పట్టు ఉండాలి. సో క్యారెక్టర్స్ దగ్గరికి వస్తే ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ మీద క్లారిటీ ఉండాలి. డైలాగ్స్ మీదకి వస్తే సాలిలాక్వి. మీరు సిలబస్ను చూసినట్లయితే అదంతా క్లమ్సీగా ఒక సెట్ లాగా ఉంది కదా. సో దాన్ని మీరేం చేయాలంటే పోయిట్రీకి సంబంధించిన టర్మ్స్, డ్రామాకు సంబంధించినటువంటి టర్మ్స్, సో ఈవెన్ ఎస్ఎస్కి సంబంధించిన టర్మ్స్, ఆ విధంగా నావెల్స్కి సంబంధించిన టర్మ్స్ ఆ విధంగా మీరు పక్కకు తీయాలి. సాధ్యమైనంత వరకు డ్రామా యొక్క రిటర్న్ ఫామ్ని మనం నావెల్ అంటాం కాబట్టి నావెల్కు డ్రామాకి ఆల్మోస్ట్ సేమ్ టర్మ్స్ ఉంటాయి. సో కాకపోతే అక్కడ రిటర్న్ డైలాగ్స్ ఉంటాయి, ఇక్కడ ఓరల్ డైలాగ్స్ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇదే డ్రామాలో రకరకాల టైప్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్స్ అన్నిటినీ జాగ్రత్తగా చూడండి. డ్రామా యొక్క టైప్స్. సో డ్రామా యొక్క టైప్స్ అని అన్నప్పుడు మనకు ట్రాజడీ కానీ, కామెడీ కానీ, ట్రాజిక్ కామెడీ కానీ, అండ్ దెన్ మెలో డ్రామా కానీ, అండ్ దెన్ ఫార్స్ కానీ, అండ్ దెన్ మాస్క్ కానీ, అండ్ దెన్ ప్లేలెట్ కానీ, డ్రమాటిక్ మోనోలాగ్ కానీ, ఇలా చాలా ఉంటాయి టైప్స్. ఆ టైప్స్ అన్నీ ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఈ టైప్స్లో జస్ట్ టైప్స్ కాకుండా, సో ట్రాజడీ అంటే రైజింగ్ ఆఫ్ యాక్షన్ అని, కామెడీ అంటే ఫాలింగ్ ఆఫ్ యాక్షన్ అని, సో ట్రాజడీ అంటే సాడ్ ఎండింగ్ అని, సో కామెడీ అంటే హ్యాపీ ఎండింగ్, హ్యాపీ యూనియన్ అని. ఆ తర్వాత ట్రాజడీలో గోర్బడక్ అనేటువంటి ఒక ఫస్ట్ డ్రామాని గోర్బడక్ అని, ఇక్కడ డాల్ఫ్ రాయిస్టర్ అనేటువంటి ఒక కామెడీ వర్క్ కానీ. ఓకే, సో దాన్ని రాసింది ఎవరు, దీన్ని రాసింది ఎవరు, సో ట్రాజడీ అనేటువంటిది ఎక్కడి నుంచి మనకు ఇంగ్లీష్ లిటరేచర్కి డంప్ అయింది అని. సో ఇటువంటి విషయాలను కూడా కొంచెం మీరు గమనించినట్లయితే సో బాగుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ప్రిస్క్రైబ్డ్ వర్క్స్ దగ్గరికి రండి. ప్రిస్క్రైబ్డ్ వర్క్స్, డ్రామాకు సంబంధించినటువంటి ప్రిస్క్రైబ్డ్ వర్క్ మనకు సిలబస్లో ఏమి ఉంది.
సో ఇప్పుడు విలియం షేక్స్పియర్ యొక్క 12th నైట్ ఒకటి ఇచ్చి ఉన్నాడు. సో ఆ 12th నైట్ విలియం షేక్స్పియర్ గురించి మనం చూడాలి. అయితే షేక్స్పియర్ రాసినటువంటి 38 డ్రామాస్లో సో ఎన్ని ట్రాజిడీస్ ఉన్నాయి, ఎన్ని కామెడీస్ ఉన్నాయి, అసలు ట్రాజిక్ కామెడీ అనేటువంటి ఆ టర్మ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? సో ఫేమస్ ట్రాజిక్ కామెడీగా మనం టెంపెస్ట్ను, అంటే షేక్స్పియర్ వర్కే అది కూడా. సో టెంపెస్ట్ను ఎలా చెప్పుకుంటాం? సో ట్రాజిడీ అంటే క్లాసికల్ ట్రాజిడీ ఏంటి, రొమాంటిక్ ట్రాజిడీ ఏంటి, 3 యూనిటీస్ ఏంటి, సో యాక్షన్, ప్లేస్, టైంకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, డ్రామా ఎట్లా ఫాలో కావాలి, ఈ బ్యాక్గ్రాఫ్ ఇన్ఫర్మేషన్ అంతా చూస్తూ షేక్స్పియర్ ఎందుకు అతని బర్త్ డేటు, డెత్ డేటు సేమ్ అయ్యింది, సేమ్ అయ్యి ఉంటే ఆ యూనిక్ ఫీచర్ను కూడా మనం పక్కన రాసుకోవడం. సో 1616, 1564 ఈ మధ్యలో జరిగినటువంటి షేక్స్పియర్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అన్నింటినీ కూడా మనం ఒకసారి చూసుకొని ఆ తర్వాత 12th నైట్లోకి రావాలి. ఇది ఒక డ్రామా అయినప్పుడు దీంట్లో ఎన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఆ యాక్ట్లో ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఎప్పుడు అది పబ్లిష్ అయింది, ఎప్పుడు అది పర్ఫామ్ చేయబడింది, మేజర్ క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టర్స్ మధ్యలో డైలాగ్స్ ఏంటి, సో అక్కడ వర్క్ని ప్రిస్క్రైబ్ చేసినాడంటే అది సీన్ అవుతుంది. సో సాధ్యమైనంత వరకు డీటెయిల్డ్ స్టడీని మనకు అక్కడ బ్రాకెట్లో కూడా డీటెయిల్డ్ స్టడీ అని పెట్టి ఉంటాడనమాట. సో సాధ్యమైనంత వరకు ఆ డీటెయిల్డ్ స్టడీని అంతా మీరు గమనిస్తే సో బాగుంటుంది. ఇదే విధమైనటువంటి అప్రోచ్ మనం ఎస్ఎస్కి చేయాలి, షార్ట్ స్టోరీస్ కూడా చేసినట్లయితే సో తప్పనిసరిగా సో మ్యాక్సిమం రిజల్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నేను ఆన్ ద హోల్ ఏం చెబుతున్నాను అంటే, వాట్ ఎవర్ ద లిటరీ జానర్ యూ వాంట్ టు స్టడీ, సో ఫస్ట్ లిస్ట్ అవుట్ the devices or the terms related to that particular poetry literary genre. సో ఆ లిస్ట్స్ అన్నీ మనం పక్కగా ఆ టర్మ్స్ అన్నీ మనం లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఒరిజినల్ వర్క్కు వెళ్ళండి. చూడండి ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే, లిటరరీ వర్క్, కంపోజ్ లిటరరీ వర్క్ అండ్ దెన్ అసోసియేటెడ్ టర్మ్స్ టు ద లిటరరీ వర్క్. సో ఈ టర్మ్స్కి ఈ పర్టికులర్ వర్క్ని కాంట్రిబ్యూట్ చేసినటువంటి కాంట్రిబ్యూటర్కి, సో అతని యొక్క కంపానియన్స్కి, అతను ఉన్నటువంటి ఆ పీరియడ్కి, సో దీనికి 50% మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటే, సో ఒరిజినల్ వర్క్ మీద 50% క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒరిజినల్ వర్క్ మీద సగం అయితే ఆ ఒరిజినల్ వర్క్ పైన ఉండేటువంటి ఆ జానర్ని బేస్ చేసుకుని ఉండేటువంటి టర్మ్స్ మీద సగం ప్రశ్నలు, అంటే 2 ప్రశ్నలు అనుకోండి, అందులో ఒకటి ఇందులో ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రెండింటిని కలిపి చదివితేనే మీకు ఫలితం ఉంటుంది. సో విడివిడిగా ఒక్కొక్క టర్మ్ తీసుకుంటూ చదువుతూ వస్తే సో మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు ప్రిపరేషన్లో. సో డ్రామా తీసుకుంటే డ్రామాకు సంబంధించినటువంటి లిటరీ టర్మ్స్ అన్నీ చదవాలి, డ్రామా టైప్స్ని చదవాలి, మనకిచ్చిన వర్క్ ఏ టైపో చూసుకోవాలి, కాంట్రిబ్యూటర్, ఈ విధంగా చేసుకున్నట్లయితే మ్యాక్సిమం హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్.